హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఏంటంటే గ్లోబల్ లాజిస్టిక్ ఉన్నది కదా. సో ఈ గ్లోబల్ లాజిక్లో మనకి కొన్ని జాబ్స్ అయితే భర్తీ చేశారు. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి. మీకు కనుక ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా అదర్ ఎలాంటి జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా అడగండి. సో ఆ వీడియోస్ అనేది చేస్తూ ఉంటాము. అండ్ ఆల్సో నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి వెంటనే మనకి టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. సో ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేయాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను కదా, ఒకసారి అక్కడి నుంచి డైరెక్ట్గా మీరైతే వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి వీళ్ళు మెన్షన్ చేశారు అసోసియేట్ అనలిస్ట్ డిఐ. సో మనకి అసోసియేట్ జాబ్ ఇది. అయితే మనకి లొకేషన్ వచ్చేసరికి ఏంటంటే ఇండియా హైదరాబాద్ అయితే ఇచ్చారు. సో మనకి హైదరాబాద్లో కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కూడా చేసుకోవచ్చు. సో ఇందులో మనకి ఫస్ట్ ఎలా ఉంటుందో తెలీదు. మనం ఇందులో సెలెక్ట్ అయితే వాళ్ళు మనకి చెప్తారు ఎలా డీటెయిల్స్ ఏంటి అనేది. వర్క్ ఫ్రమ్ హోమా లేక ఆఫీస్కి వెళ్ళే చేయాలా, సో వాళ్ళైతే చెప్తారు. మనం ఇందులో అయితే వాళ్ళు ఏమైతే మెన్షన్ అయితే చేయలేదు, జస్ట్ ఇండియా హైదరాబాద్ అనేది మాత్రమే మెన్షన్ అనేది చేశారు. సో అది. అండ్ నెక్స్ట్ డిజిగ్నేషన్ వచ్చేసరికి ఏంటంటే అనలిస్టు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఏంటంటే 0 to 1 year. సో ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు, 0 to 1 year అని ఇచ్చారు కాబట్టి నో ప్రాబ్లము. సో ఉండే వాళ్ళకైతే ఇంకా మంచి ప్రిఫరెన్స్ అయితే మీకే ఇస్తారు ఏదైనా మీకు ఇందులో ఎక్స్పీరియన్స్ ఉంటే. అండ్ నెక్స్ట్ మనకి ఫంక్షన్స్ ఏంటంటే కంటెంట్ ఇంజనీరింగ్. సో ఫంక్షన్కి వచ్చేసరికి అండ్ స్కిల్ అంటే అదర్ అని ఇచ్చారు. వర్క్ మోడల్ వచ్చేసరికి ఆన్ సైట్ ఆఫీసు. సో ఇది మెన్షన్ కూడా చేశారు ఆఫీస్ అని. సో ఇలా వాళ్ళైతే వర్క్ డీటెయిల్స్ కూడా పూర్తిగా మెన్షన్ అయితే చేసేసారు. అండ్ నెక్స్ట్ మనకి డిస్క్రిప్షన్లో ఏమి ఇచ్చారు చూడండి. గ్లోబల్ లాజిక్ ఈజ్ లుకింగ్ ఫర్ ప్రొఫిషియంట్ టాలెంట్ వర్క్ ఆన్ ద మ్యాపింగ్ ఎంఎల్ డేటా ఇది అనోటేషన్స్ రిలేటెడ్ కంటెంట్. సో మనకి ఆ వర్క్ ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళు మెన్షన్ అయితే చేశారు డిస్క్రిప్షన్లో. అండ్ నెక్స్ట్ రిక్వైర్మెంట్, వాళ్ళు మన నుంచి అసలు ఎలాంటి రిక్వైర్మెంట్స్ అసలు ఏం కోరుకుంటున్నారు అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ గ్రాడ్యుయేషన్. సో మీరు బీటెక్ అయినా నార్మల్ ఇంజనీర్ అయినా లేకపోతే నార్మల్ గ్రాడ్యుయేషన్ అయినా సరే ఎవరైనా సరే మనకి అప్లై అనేది చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ మస్ట్ హ్యావ్ డిగ్రీ, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ప్లస్ కన్సలైర్డ్ మార్క్స్ మెమో అని అయితే ఇచ్చారు. సో మనకి ఏంటంటే ఖచ్చితంగా మనకి అంటే మనకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి మనకి సర్టిఫికేట్స్ ఉంటాయి కదా మనకి ప్రొవిజనల్స్. సో అవైతే ఖచ్చితంగా ఉండాలంటున్నారు. కొంతమంది ఏంటంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ ఇలా అంతా పెట్టి జాయిన్ అవుతారు కదా. సో అలా కాకుండా ఖచ్చితంగా మీ సర్టిఫికేట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రొవిజనల్స్, టీసీ ఇలాంటివంతా ఉండాలని అయితే వీళ్ళు మ్యాండేటరీ అయితే అంటున్నారు. సో అది. అండ్ నెక్స్ట్ రీడింగ్ అండ్ ఇది హ్యాండ్లింగ్ ద కంటెంట్. సో అది. అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ రిటన్ అండ్ వెర్బల్. సో మనకి ఏంటంటే మంచిగా ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే మంచిది అంటున్నారు, చదవడము రాయడము. అండ్ నెక్స్ట్ గుడ్ జడ్జ్మెంట్ అండ్ డిసిషన్స్ మేకింగ్ క్యాపబిలిటీ. సో మనం ఏదైనా వర్క్లో ప్రాబ్లం వచ్చిందనుకోండి, మనంతటా మనం డిసిషన్ తీసుకోవాలి, మనమే ఆ వర్క్ని మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఆ క్యాపబిలిటీ మనకు ఉండాలని అయితే అంటున్నారు. అంటే మనకి మంచిగా మనం ఏదైనా సాల్వ్ చేసే విధంగా ఆ క్యాపబిలిటీ మీలో ఉండాలని అయితే అంటున్నారు. అండ్ నెక్స్ట్ మనకి గుడ్ జనరేటింగ్ స్ట్రక్చర్డ్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ రిపోర్ట్స్. అదే చెప్పాను కదా, ఏ ప్రాబ్లం వచ్చినా సరే మనంతటా మనం సాల్వ్ చేసే విధంగా అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఇది చాలా ఇచ్చారు. అండ్ మనకి జాబ్ రెస్పాన్సిబిలిటీస్. సో మనకి జాబ్లో జాయిన్ అవ్వగానే మనకి వాళ్ళు కొన్ని బాధ్యతలు అనేది అప్పగిస్తారు కదా. సో ఎలా ఏంటి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు మన జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మెన్షన్ అయితే చేశారు. సో ఇవన్నీ మీరు చదవండి. అండ్ వాట్ వీ
ఆఫర్ అని కూడా ఇచ్చారు. సో ఇవన్నీ చదివి చూసి అప్లై చేయండి. సో ఊరికనైతే చేయకండి. కింద చూడండి డౌన్లో ఇవన్నీ ఉన్నాయి. అప్లై నవ్ ఉంది కదా, సో అప్లై నవ్ దగ్గర ఇక్కడ మీ ఫస్ట్ నేము అండ్ ఆల్సో లాస్ట్ నేము, ఈమెయిల్, సో ఇలా అన్నీ అప్లోడ్ రెజ్యూమ్. ఖచ్చితంగా మీరు రెజ్యూమ్ ఏంటంటే కొంచెం న్యూగా రీసెంట్గా చేసుకున్న రెజ్యూమ్ మాత్రం అప్లోడ్ చేయండి. ఎప్పుడు ఓల్డ్ది అయితే పెట్టకండి. సో ఎందుకంటే క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రీసెంట్గా మీరు రెజ్యూమ్ మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు. సో అలా రెజ్యూమ్ మీరు మొబైల్లో అయినా సరే చేసుకుని వెంటనే అప్లోడ్ అయితే చేయండి. సో ఇవన్నీ ఇచ్చాక ఇక్కడ చూడండి అప్లై నవ్ ఉంది కదా, అప్లై నవ్ ద్వారా అప్లై అయితే చేసేయండి. సో మీ క్వాలిఫికేషన్స్, మీ ఎక్స్పీరియన్స్, మీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ కూడా మీ దీంట్లో ఉంటాయి కదా రెజ్యూమ్లో. సో నీట్గా మంచిగా రెజ్యూమ్లో ఉంటే దాన్ని చూసి మీకు మెయిల్ ఆర్ కాల్ అని ఏదైనా సరే రావచ్చు. సో సెలెక్ట్ అవ్వచ్చు. సో మీరు అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా చేసుకోవచ్చు, హైదరాబాద్లో అయినా సరే జాబ్ అయితే చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను కదా, వెళ్ళి అయితే అప్లై అయితే చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు ఆ సపోర్ట్ ఇస్తారనేది కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.